నువ్వు ఏమి అవ్వాలన్నా నీ చేతిలోనే ఉంది. నీలోనే ఉంది. ఐఏఎస్ అవ్వాలన్నా, జీవితంలో ఏ స్థాయికెళ్ళాలన్నా. ఒక ఇంటి ముందు ఒక పెద్ద బండరాయి ఉందట. ఫ్రెండ్ ఒకాయన వచ్చాడు ఆ ఇంటికి. "ఏంట్రా ఈ బండరాయి ఇక్కడ ఉంది" అంటే, "ఏ చెత్త బండరాయిరా" అన్నాడట. "నాకు ఇస్తావా" అన్నాడట. "తీసేసుకో" అన్నాడట. కట్ చేస్తే ఆ బండరాయి తీసుకెళ్ళిన ఆయన 5 నెలలకో, 6 నెలలకో, 10 నెలలకో తన ఇంటి గృహప్రవేశానికి అందరినీ పిలిచాడు. దాంతో పాటు ఈ ఫ్రెండ్‌ని కూడా పిలిచాడు. వచ్చాడు. ఇంటి ముందు ఒక అందమైన విగ్రహం. చాలా 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 నగిషి చెక్కి అత్యద్భుతంగా, మనోహరంగా అలా చూస్తూ ఉండిపోవాలనేంత మంచి విగ్రహం ఉంది. అప్పుడు అడిగాడట ఆ బండరాయి ఇచ్చిన వ్యక్తి, "అరే! ఎక్కడి నుంచి తెచ్చావురా ఇది? భలే ఉందిరా ఈ శిల్పం. ఎంత అత్యద్భుతంగా ఉందేంట్రా? అబ్బబ్బబ్బబ్బా! ఎంత క్యూట్‌గా ఉందో, నాకు ఇస్తావా?" అని. "ఒరేయ్! నువ్వు నాకు ఇచ్చిందేరా ఇది" అన్నాడట. "ఇదేంట్రా? నేనెప్పుడు ఇచ్చానురా నీకు" అంటే, "అరేయ్! 6 నెలల కిందట నువ్వు మట్టి కొట్టుకుపోయిన బండరాయిని ఇచ్చావు. నేనేం చేశానంటే బండరాయి లోపల అందమైన శిల్పాన్ని గుర్తించి ఎక్కడెక్కడైతే అవసరం లేనివి ఉన్నాయో వాటన్నిటిని చెక్కి బయటకి పాడేసి కేవలం ఆ బండరాయిలో ఉన్న అందమైన విగ్రహాన్ని, శిల్పాన్ని ఇదిగో ఇలా ముందు పెట్టాను" అని. మనలో కూడా అంతే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. కానీ ఆ విషయం మనం గుర్తించం. ఎందుకంటే నాన్‌సెన్స్‌ని పైన కప్పేస్తాం కాబట్టి. యెస్, మనలో కూడా ఒక సక్సెస్‌ఫుల్ పర్సనాలిటీ ఉంటాడు. కానీ మనం గుర్తించం. దాని మీద మనం బండరాళ్ళుని వేసేసి చెత్తని, చెదారాన్ని వేసేస్తాం కాబట్టి. యెస్, మనలో కూడా ఒక ఆనందంతోటి అత్యద్భుతంగా ఉండే మంచి మనిషి ఉంటాడు. కానీ దాన్ని మనం అసూయతోటి, కోపంతోటి, ఇతరత్రాతోటి పైన బండరాళ్ళుగా మార్చేస్తాం. నరేంద్రనాథ్ దత్తాలోనే స్వామి వివేకానంద ఉన్నాడు. గుర్తించాడాయన. బుజ్జి బాల భీమ్రావ్ అంబేద్కర్లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు. ఆయన గుర్తించారు. ఇప్పుడు మనము గుర్తించాలి. బండరాయిగా ఉన్న మనం కామన్ సెన్స్, కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీ అనే అండతో, వ్యక్తిత్వ వికాసము అనే అండతో ఇప్పుడు మనం కూడా మారాల్సిందే అందమైన శిల్పంలా.